నమస్తే, వెల్కమ్ టు D1 న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్. మంత్రి గారికి ప్రత్యేక టూరిజం ప్రాంతాల అభివృద్ధి దాని విషయంలో మీరు 9 రాశారు సార్. నేను దాంట్లో కొంచెం విభేదిస్తున్నాను. నేను మెదక్ జిల్లా ప్రాంతం చెందిన వ్యక్తిని. కేవలం మన ఓఆర్ఆర్ నుంచి బిలో 100 కిలోమీటర్సే మంచి టూరిజం సర్క్యూట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు జస్ట్ 2-3 అవర్స్ పోయి అక్కడ 2 అవర్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ 2 అవర్స్ వచ్చే పద్ధతిలో ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో 2 చారిత్రాత్మకమైన అంశాలు ఉన్నాయి సార్. ఏడుపాయల అనే దాంట్లో సర్పయాగం చేసిన ప్రాంతంగా స్థల పురాణం ఉందండి. అప్పుడు జనమేజయుడు ఆ సర్పయాగం చేసినటువంటి స్థల పురాణం ఉంది. అక్కడ అప్పటి సర్పయాగాన్ని క్లోజ్ చేయనికి మంజీరా నదిని 7 పాయలుగా చీల్చి ఆ కుండలన్నిట్లను కూడా చల్లార్చేటందుకు ఆ 7 పాయలు వచ్చిందనేది అక్కడ స్థల పురాణం ఉంది. ఇప్పటికీ ఆ మంజీరా నది ఒడ్డున తవ్వితే లారీల కొద్ది విభూది కూడా దొరుకుతుంది. అటువంటి ఒక అతి ముఖ్యమైన స్థలం ఉంది. అలాగే కొల్చారంలో 1100 AD కన్నా ముందటి పార్థినాథ్ ఏకశిలా విగ్రహం 9 ఫీట్లు. భారతదేశంలో అట్లాంటివి దొరకాయట. నల్లటి శిలతోటి కూడినటువంటి ఒక ప్రముఖ స్థలం జైన్ మందిరం కూడా ఈ రూట్లో కొల్చారం ఆ ఊర్లో ఉంది, పార్శ్వనాథ్. అలాగే కాకతీయ 2వ ప్రతాపరుద్రుడు కట్టించినటువంటి మెదక్ కిలా, రాచవీడు కిలా అంటారండి. అది కూడా ఇప్పటికి కూడా మ్యాక్సిమం తిరిగేటటువంటి అది ఉంది. అంటే ఒకటే రూట్లో ఇవి ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 కూడా చారిత్రాత్మకమైన అంశాలు. కానీ ఈ 9 నంబర్లో లేదు. అది హైదరాబాద్ కేవలం 100 కిలోమీటర్ల లోపట ఉంది. అయితే దీనికి ఒక మంచి ఒక రూట్ ఎట్లా ఇవ్వచ్చు అంటే, ఇక్కడ నుంచి నర్సాపూర్లో 33 ఎకరాల ఒక అర్బన్ పార్క్ చేసిరు సార్ గత ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. వాచ్ టవర్ ఒకటి ఉంది. 10 కాటేజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఇంకొక 20 కాటేజెస్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. అలాగే నెక్స్ట్ కొల్చారం వస్తుందండి. అక్కడికి వెళ్ళి ఒక 20 కిలోమీటర్లు పోతే అది ఈ పార్శీనాథ్ కదా అన్న, పార్శ్వనాథ్ విగ్రహం కూడా 1100 సంవత్సరాల క్రితంది అక్కడ ఉంది. ఇప్పటికీ దేశంలో జైన మతులు ప్రతి సంవత్సరం కూడా వచ్చి అక్కడ చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. అలాగే దాని తర్వాత కేవలం 10 కిలోమీటర్ల దూరంనే ఏడుపాయల ఉంటుంది. అక్కడ కూడా మనకు హరిత హోటల్ కూడా ఉంది. నెక్స్ట్ మెదక్ పట్టణంలో ఇంతకుముందు చెప్పినటువంటి రాచవీడు కోట ఉంది. అక్కడ కూడా హరిత హోటల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన చర్చ్ కూడా ఉంది. అది భారతదేశంలో ఆసియాలో 2వ అతిపెద్ద చర్చ్. అతిపెద్ద చర్చ్. తర్వాత అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అది 450 ఎకరాలతోటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. దాంట్లో 2 డీర్ బ్రీడింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అలాగే మనము ఇది మన బ్యాటరీ కార్ తోటి ఆ తిప్పే వసతి కూడా ఉంది. దాంట్లో రకరకాల వన్యప్రాణులు కూడా ఉన్నాయి. దాని పక్కనే నిజాం గవర్నమెంట్ కట్టించినటువంటి పోచారం ప్రాజెక్టు కూడా ఉంది. అప్పుడే నిజాం పీరియడ్లోనే బోటింగ్కు అవకాశం ఉన్నటువంటి ఆ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆ బోటు పార్కింగ్ ప్లేసులు అవన్నీ కూడా అప్పటి రాతి కట్టడాలతో కట్టినటువంటి ఉన్నాయి. అక్కడ 2 గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. ఇంత మంచి స్థలాన్ని ఇంత మంచి రూటును మీ 9 ఏదైతే లిస్ట్ ఇచ్చిరో దాంట్లో మర్చిపోయినందుకు మా మెదక్ ప్రజల తరఫున చింతిస్తున్నాం సార్. దయచేసి కేవలం 2 గంటల దూరం పోయేదానికి ఇంత మంచి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎంజాయ్ చేయగలిగిన టూరిజం స్పాట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి కూడా దీన్ని కూడా ఎంట్రీ చేయగలరని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.